హలో గైస్, ఈరోజు మనం అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చామన్నమాట. ఇదిగోండి అన్నపూర్ణ గారు, నాగార్జున వాళ్ళ మదర్ అనమాట. ఈ స్పాట్లో ఏమో అంజి మూవీ షూటింగ్ జరిగిందంట. ఇక్కడ పాములను వదిలే సీన్ జరిగిందంట. ఇప్పటికీ కూడా ఆ పాములు ఇక్కడే ఉన్నాయంట, మిస్ అయిపోయాయంట. సో అక్కడ రాసి కూడా ఉందన్నమాట, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని. ఇంకా ఇక్కడ ఏంట్రా అంటే పికాక్స్, ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట ఇది. సో మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఆ పాముల సీన్ ఇక్కడే జరిగింది, అవి మిస్ అయిపోయాయని. ఇంకొంచెం లోపలికి వెళ్తే మొన్న సంక్రాంతి అప్పుడు శోభిత, నాగ చైతన్య వాళ్ళు ఫుడ్ అరేంజ్ చేశారు కదా, ఆ స్పాట్ ఇదేనమాట. అండ్ ఆల్సో బిగ్ బాస్ ఉత్సవం అప్పుడు తనుజ వీడియోస్ అండ్ పిక్స్ బయటికి వచ్చాయి కదా, అది కూడా ఇక్కడే అనమాట. అండ్ దెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి ఏఎన్ఆర్ గారి అవార్డ్స్ అన్నిటినీ ఒక రూమ్లో భద్రంగా ఉంచారనమాట. ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్కి ఎలా వెళ్ళాను, లోపలికి ఎలా ఎంట్రీ ఉంటుంది అని చెప్పేసి. సో మనం పక్కాగా లోపలికి వెళ్ళాలంటే ఓటీపీ చెప్తేనే మనకి లోపలికి వెళ్తారనమాట. మేమైతే మా మూవీ ప్రివ్యూ ఉండడం వల్ల ఆ రోజు వెళ్ళామన్నమాట. సో ఆ రోజు నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డేనే బీబీ ఉత్సవం షూటింగ్ ఉండే అనమాట. సో ఆ బీబీ జోడీ సెట్ అంతా తీసేసి ఈ బీబీ ఉత్సవం సెట్ వేస్తూ ఉన్నారు. సో మేము లోపలికి వెళ్తే ఏమంటారో లేదో అని చెప్పి అలా తిరిగి చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే షూట్ చేసామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ టోటల్ విజువల్ని మొత్తం ఏఎన్ఆర్ గారి ఫోటో కింద ఎవరో మంచిగా పెయింటింగ్ వేశారనమాట. ఇది వచ్చేసి ప్రివ్యూ థియేటర్ లోపల అనమాట. సో ఆ పెయింటింగ్ పక్కన ఏఎన్ఆర్ గారి ఫొటోస్ ఇలా ఆ వాల్కి ఉన్నాయన్నమాట. సో మా మూవీ అయితే లోపల ప్రివ్యూ జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్లో. అండ్ ఈయన వచ్చేసి మా ప్రొడ్యూసర్ అనమాట. అండ్ దెన్ మొగలి రేకులు ఇలాంటి చాలా మూవీస్ కూడా ఈ ఇంట్లోనే షూట్ చేశారంట. సో ఆ ఇండ్లు ఎలా ఉంది లోపల అనేసి చూడాలని చెప్పి నేను లోపలికి వెళ్ళాను అనమాట. సో వాళ్ళు అలో చేస్తారా లేదా అని అనుకున్నా, బట్ ఎవరు లేరనమాట అక్కడ. సో లోపలికి వెళ్ళాను. ఇల్లు అయితే చాలా బాగుంది గైస్, ఇలాంటి ఇల్లు కట్టుకోవచ్చు నిజంగా. ఇదైతే మంచిగా మనకి ఇన్స్టాగ్రామ్లో డ్రీమ్ హౌస్ అని వస్తాయి కదా, మధ్యలో వర్షం పడినట్టు అట్లా అలానే ఉందన్నమాట. ఒక ఇల్లు, మళ్ళీ బయటికి వెళ్తాము ఇంకొక ఇల్లు అనమాట. ఇది వచ్చేసి ఆ ఇల్లు. మీకు ఆ బండి కూడా గుర్తుందా, అక్కడ దూరంగా కనిపిస్తున్నది, అది నితిన్ అండ్ సమంత ఆ మూవీలో ఉంటుంది కదా. ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది కూడా ఆ మూవీ సెట్ అనమాట. పైన సమంత కూర్చొని అనుపమ పరమేశ్వరన్ ఎంట్రీ చూస్తూ ఉంటుంది కదా, ఆ హౌస్ అనమాట. అంటే నితిన్ వాళ్ళ హౌస్. ఇంకా లోపల ఇందాక నేను వచ్చా కదా, ఆ హౌస్లో మర్యాద రామన్న షూటింగ్ కూడా జరిగిందనమాట. ఇంకా మర్యాద రామన్న మూవీలో సునీల్ పైన నిలబెట్టుకొని ఉంటాడు. దాంట్లో నేను చెప్పలే ఆ డైలాగ్ వస్తుంది, ఇంకా తెలుగు అమ్మాయి సాంగ్ వస్తుంది కదా, అదంతా కూడా ఈ లోపల షూట్ చేశారనమాట. కాకపోతే అక్కడ లైట్స్ ఏం లేవు, కాకపోతే ఒక బెడ్రూము, ఒక కిచెన్ అవన్నీ ఉన్నాయి, వార్డ్రోబ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లోపల అయితే లైట్స్ ఏం లేవు, బట్ ఆ సెట్ పెట్టే ముందు వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకుంటారు. ఈ బస్తాలు ఇవన్నీ కూడా అసలు నిజం ఉండదన్నమాట, ఫేక్, లోపల థర్మాకోల్ అలాంటివి వేసి ఉంటారనమాట. సో చాలా దుమ్ము ఉండేదాన్ని, ఈ మధ్య యూజ్ చేసినట్లేరు. ఈ రూమ్స్ అయితే చాలా మబ్బుగా ఉన్నాయి. ఎలా అంటే లోపలికి వెళ్ళి కొంచెం దయాల మూవీ షూట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది అనమాట, ఇప్పుడు మర్యాద రామన్న మూవీ షూటింగ్ ఇక్కడే జరిగిందని చెప్పేసి. సో ఇంకా ఎవరైనా చూస్తారని చెప్పేసి ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇల్లు మాత్రం బాగుంది కదా, ఇలాంటి ఒక ఇల్లు కట్టుకుంటే సెట్ అనమాట, ప్రశాంతంగా ఉండొచ్చు. వీళ్ళు షూటింగ్స్కి ఇస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలా సీరియల్స్ కూడా షూట్ అయి ఉంటాయి. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. నేనైతే చెప్పాను కదా, మొగలి రేకులు, ఇంకా మర్యాద రామన్న, ఇలా చాలా సినిమాస్ అనమాట. సో నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ దెన్ ఇంకా లోపలికి వెళ్ళామన్నమాట. సో ఈ పక్కన ఉండే అదే బీబీ ఉత్సవం, బీబీ జోడి ఆ సెట్ అనమాట. ఇది వచ్చేసి అన్నపూర్ణ కాలేజ్, ఫిలిం కాలేజ్ అనమాట. సో మా వాళ్ళు వీడియోలు తీయడానికి కూడా భయపడుతున్నారు, అందుకే కాళ్ళు చేతులు అన్నీ తీశారనమాట. సో ఇక్కడ వచ్చేసి శివ పార్వతుల
ఇది ఉందన్నమాట. సో అప్పట్లో నాగేశ్వరరావు గారు ఇంత పెద్ద స్టూడియోని ఎట్లా కట్టారో ఏమో నాకైతే తెలియదనమాట. చాలా బాగుంది, పెద్దగా 22 ఎకర్స్ అనమాట. సో ఇది వచ్చేసి 20 ఎకర్స్ అనుకుంటా, 17 ఎకర్స్ అనుకుంటా, ఇంకొకటి 7 ఎకర్స్ అనుకుంటా. సో ఇందులో మన బీబీ సెట్ ఉండదు, బీబీ సెట్ ముందు దాంట్లో ఉంటుంది, ఇది వెనక దాంట్లో ఉంటుంది అనమాట. నేనైతే కన్ఫ్యూజ్ అయినా అనమాట, అన్నపూర్ణ స్టూడియోస్ 2 ఉంటాయని నాకు తెలీదు. సో అక్కడ బీబీ సెట్ ఉంటుంది, ఇక్కడ బీబీ జోడీ, బీబీ ఉత్సవం షూటింగ్స్ లాంటివి అవుతుంటాయి. ఇంకా కాలేజ్ కూడా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా చెట్లు, పక్షులు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏదో పోలీస్ స్టేషన్ సెట్ కూడా ఉందని చెప్పాడు అన్న, కాకపోతే అది ఇప్పుడు ఎత్తేసి మార్చేశారని కూడా చెప్పాడనమాట. అంటే వీళ్ళు ఎప్పుడు ఏ సెట్ కావాలంటే అది అప్పటికప్పుడు వేసుకోగలరంట అనమాట. ప్రివ్యూ థియేటరు అంటే ఇక్కడ కొత్త సినిమాలన్నింటినీ ముందే థియేటర్ ఎక్స్పీరియన్స్ కల్పించడానికి వేసి చూపిస్తారు. సో మా మూవీ దగ్గరలో రిలీజ్ ఉందన్నమాట. సో ఒకసారి ప్రివ్యూ వేస్తుంటే చాలామంది వచ్చారనమాట. సో మేము అందుకే వెళ్ళాము. సో ఓటీపీ చెప్తేనే లోపలికి పంపిస్తారనమాట. చూడండి, అన్నపూర్ణ స్టూడియోస్. ఇంకా ఈ రేకుల్లాగా కనిపించే ఇల్లు ఉన్నాయి కదా, ఇక్కడే అనమాట మన ఈ బీబీ జోడీ, బీబీ ఉత్సవం కంటెస్టెంట్స్ ఉంటారు కదా, రీతు చౌదరి, తనూజ, డెమాన్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ కూడా ఈ రూమ్స్ ఇస్తారనమాట. సపరేట్గా వాళ్ళు మేకప్ వేసుకోవడానికి కానీ, రెడీ అవ్వడానికి కానీ. అండ్ రైట్లో కనిపిస్తున్న చోట ఇక్కడ ఉంది చూడండి బీబీ జోడీ అని, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అనమాట. ఆ రోజు బీబీ జోడీ ఎత్తేసి బీబీ ఉత్సవంకి రెడీ చేస్తున్నారనమాట. సో మీరు లోపలికి వెళ్ళాలని అనుకుంటే బీబీ ఉత్సవం కానీ, బీబీ జోడీ కానీ ఆడియన్స్ లాగా చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టారు. సో మీరు ముందే కనుక్కొని, అంటే సర్టెన్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు ముందే చెప్పి దాని ద్వారా మీరు లోపలికి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు మీకు ఓటీపీ పంపుతారు. సో ప్రతిసారి స్టార్ మా పరివార్ ఇవి జరిగినప్పుడల్లా ఆడియన్స్ని లోపలికి తీసుకెళ్తారనమాట. సో మీరు ఎలాంటి పాసెస్ ఉండవు, డబ్బులు ఇలాంటివి ఏమి ఉండవు గైస్. అట్లా కట్టి మోసపోకండి. ఒక తెలిసిన వాళ్ళు అక్కడ ఎవరన్నా ఉండే వాళ్ళని మాట్లాడుకొని మాత్రమే లోపలికి వెళ్ళండి. సో మా వాళ్ళు ఏంట్రా అంటే ఎట్లా తీయాలో తెలియక కొన్ని పైకి కొన్ని కిందికి తీసేశారనమాట. అంటే తెలీదు వీడియో ఎలా తీయాలో. ఇంకా ఈ ఇల్లు పక్కన నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకు ఆ ఇల్లు చూడంగానే. అది ఎవరికైనా రెంట్కి ఇచ్చినా కూడా తీసుకుంటారేమో, అంత బాగుంది. అండ్ మీరు కూడా చాలా మూవీస్లో చూస్తుంటారు కదా ఈ ఇల్లు, ఏ మూవీలో చూసారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అండ్ నాకైతే ఇక్కడ ఆ మూవీలో ఆ బైక్ కాదు, ఆ సంథింగ్ బండి, అది బాగా గుర్తొచ్చిందనమాట. అందుకే చూపించు అంటే అన్న చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మీకు గుర్తొచ్చి ఉంటుంది కదా, ఆ పైన ఒక ఇల్లు ఉంది కదా, చిన్న పెంట్ హౌస్. సో అక్కడి నుంచి మన సమంత కూర్చొని చూస్తూ ఉంటుంది అనమాట. సో మీకు ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటున్నా ఈ బండి చూసి. నెక్స్ట్ వచ్చేసి 1 year బ్యాక్ నాగార్జున గారు వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఏఎన్ఆర్ ఈ స్టాచ్యూని రివీల్ చేశారనమాట, అక్కడ పెట్టారు. అండ్ నాగ చైతన్య, శోభిత వాళ్ళు కూడా వాళ్ళ తాత ముందరే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇక్కడే పెళ్లి చేసుకున్నారనమాట. మీరు పెళ్లి వీడియోలలో కూడా చూడొచ్చు, వాళ్ళు ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు పిక్స్ కూడా వదిలారు. అండ్ ఇక్కడ ఏంట్రా అంటే వాళ్ళు పార్టీ చేసుకుంటారంట, నాగార్జున గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎప్పుడైనా ఏమైనా పార్టీస్ ఉంటే ఇక్కడే చేసుకుంటారు. ఆ ఇల్లు పక్కనే అనమాట ఇది. దాని పక్కనే ఏఎన్ఆర్ గారి అవార్డ్స్ అన్నీ ఒక రూమ్లో పెట్టి ఉంచారనమాట. సో బయట నుంచి ఇల్లు వ్యూ ఇట్లుంది. సో అదన్నమాట గైస్ ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసేయండి. ఇలాంటి చాలా వీడియోస్ తీసుకొస్తుంటాను. ఈ వీడియో కొంచెం క్లిప్స్ అనేటివి క్లారిటీ లేకపోయినా నెక్స్ట్ నుంచి మంచిగా వీడియోస్ అన్నీ క్లారిటీగా తీసుకొస్తుంటాను అనమాట. సో మీరు నెక్స్ట్ నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.